అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను వెజ్, నాన్ వెజ్ బిర్యానీస్‌లోకి యూజ్ చేసే జీలకర్ర పొడి, మెంతిపిండి నేనెలా చేసి పెట్టుకుంటానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టీ గ్లాస్ వరకు జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. జీలకర్ర తొందరగా వేగిపోతుందండి. దగ్గరుండి కలుపుతూ ఒక 1 మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవడమే. జీలకర్ర అనేది మాడకుండా మనం వేయించుకోవాలి. మాడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫ్లేవర్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక టీ గ్లాస్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. జీలకర్ర అనేది 1 మినిట్‌లో వేగిపోతుంది. మెంతులు కొద్దిగా టైం పడుతుంది వేగడానికి. సో, కలుపుతూ వేయించుకోవాలి. మెంతులనేది కొద్దిగా లైట్‌గా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు వీటన్నిటిని గ్లాస్ జార్స్ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్స్, స్టీల్ వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఈ చిన్న చిన్న గ్లాస్ జార్స్‌లో స్టోర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి.